బొండబాబు అంటే బాబాయ్ కాదు పొట్లం కూడా బొండంగా ఉంది. గంటన్న జర్నీ చేసి 55 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈ బిర్యానీ ఎలా ఉంటుందని అస్సలు అనుకోలేదు. హెల్లో ట్రిప్స్ విలేజ్ కోనసీమలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ అయిన తలుపులం బిర్యానీ వీడియో పెట్టినప్పుడు చాలా మంది కామెంట్ లో బొండంబాబు బిర్యానీ ట్రై చేయమన్నారు. ఎక్కడంటే మేమున్న లొకేషన్ నుంచి గంటన్న జర్నీ చేసిన తర్వాత 55 కిలోమీటర్లు దాటిన తర్వాత వచ్చిన యమలాపురంలో బొండంబాబు బిర్యానీ. బొండంబాబాయ్ అంటే బిర్యానీ చేసే వ్యక్తి పేరే కాదు, ఈ హోటల్ పేరు కూడా బొండంబాబాయ్ అని అప్పుడు అర్థమైంది. ఇక్కడ బైక్ పార్కింగ్ చూస్తే జనాలు మాత్రం గుంపులుగా ఉన్నారు ఈ బిర్యానీ కోసం. చూసాక బిర్యానీ తినాలి అనే ఆతృత మాలో కూడా ఎక్కువైపోయింది. ఇంకా ఇక్కడ మొగలి బిర్యానీకి మిక్స్డ్ బిర్యానీకి ఒక లెవెల్ ఫ్యాన్ బేస్ అయితే ఉందంట. మేమైతే మిక్స్డ్ బిర్యానీ తీసుకున్నాం. లోపల ఈ కుకింగ్ స్టైల్ చూస్తే ఒక పక్క హంటల మీద హంటలు వండుతున్నారు, ఇంకో పక్క పళ్ళాలతో పార్సిల్ మీద పార్సిల్స్ కడుతూనే ఉన్నారు. తినే వాళ్ళు తింటున్నారు, పట్టుకెళ్లే వాళ్ళు పట్టుకెళ్తున్నారు. ఎలా అయితే 40 నిమిషాల తర్వాత మా పార్సిల్ అయితే వచ్చింది. ఇక్కడ తినడానికి సిట్టింగ్ కాంబినేషన్ అయితే బాగానే ఉంది, కానీ కోనసీమ వచ్చిన తర్వాత ఇక్కడ తింటే ఏముంటుంది చెప్పండి. అలానే ఆ పార్సిల్ తీసుకుని దగ్గరలో ఉన్న కొబ్బరి తోటకి అయితే వచ్చేసి చల్లని వాతావరణం పచ్చని కొబ్బరి తోటలో లొకేషన్ అయితే అదిరిపోయింది. పచ్చని అరటాకులో బొండంబాబు మిక్స్డ్ బిర్యానీ వేస్తుంటే నోరు ఊరిపోతుంది అంతే. ఇందులో చేప, రొయ్యి, మేక, పీత, కోడి, అది పెట్టిన గుడ్డు, అబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే. ఇక టేస్ట్ విషయానికి వస్తే రైస్లో మొక్క నంచుకుందంటే టేస్ట్ మాత్రం తుక్కు రేగిపోయింది అంతే. అసలు చల్లని వాతావరణంలో కోనసీమ కొబ్బరి తోటలో అందరం కలిసి పచ్చని అరటాకు మధ్యలో బొండంబాబు బిర్యానీ తింటూ గోదావరి స్పెషల్ ఆటోస్ తాగితే ఉంటదండి. అది మాటల్లో చెప్పేది కాదు అంతే. మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో అమలాపురం బొండంబాబు బిర్యానీ ఇలా కొబ్బరి తోటల మధ్య ట్రై చేసేయండి. బొండంబాబు అంటే పేర్లో ఎంత క్రేజ్ ఉందో టేస్ట్ లో కూడా అంతే క్రేజ్ ఉంది.